జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. మహాకుంభమేళా ఏదైతే జరుగుతుందో, ఈ మహాకుంభమేళాకి ఇప్పటికే 4,00,00,000 మంది హాజరైనట్టు తెలుస్తున్న సంగతి. సో, ఇక్కడ దుర్మార్గంగా కొన్ని చర్యలు జరుగుతున్న పరిస్థితి. రకమైన వైరస్ భారత్‌లో వచ్చింది. ఇదొక కరోనా కంటే మహా డేంజర్ అయిన వైరస్ భారత్‌లో ఉన్నదిప్పుడు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి కొన్ని పుకార్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ పుకార్లంతా గూడా ఫెయిల్ అయిన పరిస్థితి. సో, ఇంతే గాకుండా అక్కడ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు అని జెప్పేసి ఒక దుర్మార్గుడు జర్నలిస్ట్ రాస్తాడు. సో, దీనికి అక్కడ ఉన్న యూపీ పోలీసులు వాని దగ్గరికెళ్లి వాడిని తీసుకొనొచ్చి వాని పైన కేసు పెట్టి వానికి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఇలాంటి చలిలో చనిపోలేదు. అసలు చనిపోవడం అనేది జరగలేదు ఇక్కడ. అక్కడ ఏమని రాస్తాడు, ఈ మహాకుంభ మేళాలో ఆధ్యాత్మికంగా ఉన్న సాధకులు ఎవరైతే ఉన్నారో సాధన చేసేవాళ్ళు 11 మంది చనిపోయారు అని జెప్పేసి వాడు రాయడం జరిగింది వార్త. అట్లా చనిపోయారు, చలిలో చనిపోయారు అని జెప్పేసి వీళ్ళు ఒక భయాన్ని సృష్టించిన పరిస్థితి. బట్ అయినప్పటికీ కూడా దగ్గర దగ్గర 4,00,00,000 మంది ఇప్పటికే హాజరైన పరిస్థితి. టోటల్‌గా 45-50,00,00,000 మంది ఈ మహాకుంభమేళలో పాల్గొంటారు అని జెప్పేసి ఇదొక అంచనా. 50,00,00,000 మంది జనాభా అంటే 195 దేశాలు ప్రపంచంలో ఉంటే దగ్గర దగ్గర 90 దేశాల జనాభాతోని సంబంధం 50,00,00,000 మంది జనాలంటే. సో, ఇది అర్థం చేసుకోండి. అంటే దగ్గర దగ్గర ఒక 85-90 దేశాల జనాభా ఈ కార్యక్రమంలో ఉంటున్న జనాభాతో సమానము. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయము. సో, అంతే కాకుండా కొంతమంది దుర్మార్గులు ఏమంటారంటే, ఇంత ఖర్చెందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్న పరిస్థితి అక్కడ స్టిల్ ఇప్పుడు. వీళ్ళు 45 రోజుల వరకి అక్కడ ఉపాధి పొందుతారు. అంటే వీళ్ళ పొట్ట మీద కొట్టే ఆలోచన చేస్తున్నారా మీరు? సో, అంతే కాకుండా ఇది గవర్నమెంట్ కూడా చాలా ఆదాయాన్నిస్తది. 2-3 లక్షల కోట్ల రూపాయలు ఈ కుంభమేళ నుంచెల్లి వస్తున్న ఆదాయం. ఈ 45 రోజులలో. 2-3 లక్షల కోట్ల రూపాయలు వస్తున్న పరిస్థితి. బీబీసీ వాడు ఏమని ప్రచారం చేశారంటే, చితాభస్మం పూసుకొని వీళ్ళందరూ వస్తున్నారు గదా! సో, వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళక్కడ స్నానమాచరిస్తున్న సందర్భంలో వీళ్ళు బట్టలు లేకుండా వచ్చి ఇక్కడ స్నానమాచరిస్తున్నారు. శవాలు కాలుతుంటే, ఆ కాలిన బూడిది వీళ్ళు ఒంటికంతా పూసుకొని వచ్చి వీళ్ళు స్నానం చేస్తారు కాబట్టి, సో, ఖచ్చితంగా అక్కడ మిగతా వాళ్ళకి అనారోగ్యానికి గురైతారు కాబట్టి, సో, ఇది కరెక్టే కాదు గదా! అని జెప్పేసి బీబీసీ వాళ్ళు చెప్తారు. నువ్వెవడికి చెప్తున్నావురా భయ్ సైన్సు? నువ్వెవడికి చెప్తున్నావు ఈ కథలన్నీ? చితాభస్మం పూసుకుంటే రోగాలొస్తాయని జెప్పేసి నీకెవరు జెప్పిర్రు? అఘోరాలు అంటే ఇంట్లోకెళ్ళి బయటకొచ్చి ఏసీలకెళ్ళొచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు గదా! -30, 40 డిగ్రీలలో సర్వైవ్ అయ్యే వ్యక్తులు వాళ్ళు. నాట్ ఎ జోక్. వాళ్ళకి జెప్తావు నువ్వు సైన్స్, వాళ్ళకి జెప్తావు నువ్వు వేదాంతం, వాళ్ళకి జెప్తావు నువ్వు అసలు కల్చర్ అంటే? సైన్స్ అంటే ఇది ఇప్పటి సైన్స్ గాదు గదా! వాళ్ళు నానో సూక్ష్మ రూపంలో వస్తారు. ఎక్కడో వస్తారు, ఎక్కడో తేలుతారు. బట్ నీకు ఏ జేబులు సరిపోతాయి, నీకు ఏం ట్రైన్‌లు సరిపోతాయిరా బాబు 50,00,00,000 మంది జనాభా అంటే. బట్ వాళ్ళు ఎట్లా వస్తున్నారని నీకేం తెలుసు? త్రివేణి సంగమం అంటాం గదా! త్రివేణి సంగమం హిమాలయాల్లో స్టార్ట్ అయితది. ఎన్నో ఔషధాల మూలికల నుంచి స్టార్ట్ అయితది. సో, సైన్స్ గూడా దీనిపైన ప్రయోగాలు చేసింది. ఇక్కడ చానా మంచిది. సో, ఇక్కడున్న వాటర్‌కి చానా పవర్ ఉంది అని జెప్పేసి సైన్స్ రుజువు చేసిన పరిస్థితి. ఏం తెలుసు నీకు దాని గురించి? ఈ సబ్జెక్ట్ గురించి అసలేం తెలుసు? మన పురాణాలు, మన వేదాలు, మన సైన్సు ఎప్పుడో భారతీయ సైన్స్ వాడి పడేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత సైన్స్‌కొస్తది. అంటే ఇవంతా మేమెప్పుడో వాడి ఉంటారు మన పూర్వీకులందరూ గూడా. సో, ఇప్పుడు మనం కొత్తగా కనుక్కున్నామని జెప్తారు. భూమి గుండ్రంగా ఉందిరా బే అని జెప్పేసి మనం అంటే లే భూమి గుండ్రంగా ఉండదు అని జెప్పేసి అన్నారు ఫస్ట్. తర్వాత గుండ్రంగా ఉందని తేలిన తర్వాత మళ్ళా ఒప్పుకున్న పరిస్థితి. నవగ్రహాలు మన దేవాలయాల్లో ఎప్పుడో ఉన్నాయి. బట్ ఇప్పుడు కనుక్కున్న పరిస్థితి. సో, మనకు కనిపియనంత మాత్రాన అది లేదు అని కాదు. కనిపించినంత మాత్రాన అది ఉంది అని కాదు. సైన్స్‌కు అందనివి చానా ఉన్నాయి. పగలు చుక్కలు కనిపించవు. బట్ అవి లేవని అర్థమా? 100% ఉండవు. ఉంటాయి ఖచ్చితంగా. చేతిలో బాక్టీరియా కనిపించదు. దీన్ని ఎట్లా చూడాలో అలా చూస్తేనే బాక్టీరియా కనిపిస్తది. మనం వెహికల్ మీద వెళ్తుంటే డాంబర్ సంబంధించిన రోడ్‌లో మనకు కొన్ని వాటర్ ఉన్నట్టు అనిపిస్తది. ఆ వాటర్ కనిపిస్తాయి మనకు. బట్ అక్కడికెళ్తే వాటర్ ఉంటాయా? ఉండవు. సో, కనిపించిన ప్రతీదీ నిజం కాదు. కనిపియనంత లేదు అని కాదు. సో, సైన్స్‌కి అందనివి చానా ఉన్నాయి. చితాభస్మం గురించి నువ్వేందిరా భయ్ మాట్లాడేది? చితాభస్మాన్ని ప్రజలకు తీసుకురావద్దా నీకు తెలుసా?
దానికంటూ ఒక సాధన ఉంటది. అదొక ప్రత్యేకమైన స్థలాలలో చేస్తారు. దానికో పెద్ద ప్రక్రియ. అదంతా వేరే సబ్జెక్ట్. ఇగ దాని గురించి చెప్తే అది వేరే అయిపోతది. సో, దాని గురించి మీరు మాట్లాడతారు. మీకు ఏ మాత్రం అవగాహన లేని సబ్జెక్ట్ తీసుకొని, మీరు జనాలని ఏ రకంగా ట్రాప్ జేసినా గూడా, మీ మాటలు లొంగట్లేదు. మోడీ గవర్నమెంట్ లెక్క జేయట్లేదు. యోగి గవర్నమెంట్ లెక్క జేయట్లేదు. అసలు ప్రజలు అస్సలే పట్టించుకోవట్లేదు. 4,500,00,000 మంది ఈ 2, 3 రోజుల్లో వచ్చిర్రంటే అర్థం జేసుకోండి. ఎవడు మీ మాటలు పట్టించుకుంటున్నారు. నా అంచనా ప్రకారం అయితే 50,00,00,000 కంటే ఎక్కువే రావచ్చు అని జెప్పేసి నాకు అనిపిస్తున్న పరిస్థితి. సో, నాగబాబాలు, నాగ సాధువులు, అఘోరాలు, సంతులు, పీఠాధిపతులు, అఖాడాలు, 11 అఖాడాలు, అన్ని శక్తి క్షేత్రాలు, ప్రపంచంలో నలుమూలల 195 దేశాల నుంచి వచ్చే సాధు సంతులందరూ గూడా చాలా గొప్ప వైభవం నిజంగా. ప్రతి ఒక్కరు గూడా పాల్గొవలసిన ప్రదేశం ఇది. మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నది. ఇంత గొప్ప వైభవంగా జరుగుతది. సో, ఇందులోకి వెళ్ళడమే ఒక గొప్ప అదృష్టం. సో, దయచేసి ఎవ్వరు గూడా మిస్ కావద్దు. ఇలాంటి కార్యక్రమాన్ని మీడియాలో వచ్చే ఈ వేస్ట్ పుకార్లన్నీ గూడా ఎవ్వరు గూడా నమ్మొద్దు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రావాలంటే మళ్ళా 12 సంవత్సరాలు వెయిట్ జేయాల్సిన అవసరం ఉంటది. సో, ఖచ్చితంగా వీలైనంత వరకి పాల్గొనే కార్యక్రమం చేద్దాం. ఎలాంటి తొక్కిసలాటలు లేవు. అసలు ఎలాంటి పుకార్లు లేవు. చాలా హ్యాపీగా అన్ని రకాల వసతులు యోగి ఆదిత్యనాథ్ గారు కల్పించడం జరిగింది. 60,00,00,000 మందికి కల్పించారు. మనం 45-50,00,00,000 మంది వస్తారని జెప్పేసి వాళ్ళ అంచనా అయితే 60,00,00,000 మందికి వాళ్ళు వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి. సో, అన్ని రకాల వసతులు అక్కడ ఉన్నాయి. 100కి 100% మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటది. 100కి 100% మనకి ఎలాంటి ప్రాబ్లమ్ గాకుండా అన్ని రకాల వసతులు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కల్పించిన పరిస్థితి. సో, అంతకుముందు యోగి గారి గవర్నమెంట్ కాకముందే 20,00,00,000 మంది పాల్గొన్నారు. అంటే మనకక్కడ సేఫ్టీ లేదు. ఎలాంటి పరిస్థితి లేదు. అక్కడ ఏముంటదో తెలియని టైములోనే 20,00,00,000 దాటిర్రు. అప్పుడే 25-30,00,00,000 మంది అప్పుడు పాల్గొన్న పరిస్థితి. బట్ ఇక్కడ యోగి గారి గవర్నమెంట్ అన్ని రకాల ఉంటాయి. ఇంకొంచెం దుర్మార్గం ఏందంటే అక్కడ తీవ్రవాదులు ఎంటర్ అయ్యారు, ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఇదొక పుకారు. అంత ఈజీగా యోగి ఇలాకాలో పోతార్రా భయ్! అంత ఈజీయా అది? సో, మిత్రులారా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి ఎవరు కూడా వదులుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో, ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. యువకులు తప్పుదారిలో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.